జాలీగా తిరుగుతున్నావా? అక్కడ చాలా పెద్ద గొడవ జరుగుతుంది. ఏం ప్రాబ్లం? పొరంపోకు. ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు. ఎందుకు కొడుతున్నారు? మదరు వదలద్దు, పట్టుకో. రామయ్య హలో, ఎవరు? కృష్ణ, నువ్వు చెప్పిన హోటల్ దగ్గర వెయిట్ చేస్తున్నాను సార్. చేతిలో ఫోన్ ఉంది. సారీ సార్, నేను పోలీస్ స్టేషన్ వరకు వచ్చాను. ఒక కాంప్రమైజ్ కోసం వచ్చాను సార్. సార్ మీకు ఫోన్ చేశాను, మీ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. మీరు తప్పుగా అనుకోకుంటే కాసేపు అక్కడే వెయిట్ చేస్తారా? నేను వచ్చేస్తాను. ఏ పోలీస్ స్టేషన్? నేనే వస్తాను. ఇక్కడికా? ఇట్స్ ఓకే, చెప్పండి, వస్తాను. సార్, 2 టౌన్ పోలీస్ స్టేషన్. సార్ వచ్చాక ఫోన్ చేయండి, నేను బయటకు వస్తాను. ఓకే. ఏమైందయ్యా? తెలియదన్నా. రే, అతను ఫోన్ తీసుకొని నేరుగా హోటల్కి వచ్చేసాడంట్రా. మనం అక్కడ లేవని ఫోన్ చేశాడు. ఇప్పుడు ఏం చేయాలరా? ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాలా? లేదు, అతనే ఇక్కడికి వస్తా అన్నాడు. అలా అన్నాడా? అయితే మనిషి డీసెంట్ అనుకుంటాను. అతను డీసెంటేరా, అతనితో పాటు వచ్చిందే అదే గజ్జల. అమ్మాయిలందరూ ఎంతారమ్మా, దొరికింది అనుకో దాన్ని. వచ్చారు చూడు. ఆ బండి కేసా? అక్కడేం చేస్తున్నావయ్యా? బండిని తర్వాత చూడొచ్చు, ముందు లోపలికి రా. ఇక మనం చూడబోయేది డుట్టుకు సంబంధించిన ఆఖరి కేసు. ఇది అర్థం కావాలంటే డుట్టు ఇంకొక పయనాన్ని మీరు తెలుసుకోవాల్సిందే. మనం చూసిన 2 పయనాల్లో సందడి ఆర్భాటం ఇందులో లేనప్పటికీ ఈ డుట్టు ఇక్కడికి రావడానికి ఈ పయనం కూడా ఓ కారణమే. హలో రీతా, టుడే ఐఎమ్ నాట్ ఫ్రీ యాక్చువల్లీ. ఇంకొక రోజు కలుద్దామా? I really come to see you, Deepak. If you can't understand that, it's okay. Just leave it. రీతా, hope you understand. ఆఫీస్ వదిలి ఎలా రాను? Don't say that, Deepak. You know my situation. అదంతా ఓవర్కమ్ చేసి నేను నిన్ను చూడటానికి వస్తున్నాను. అది నీకు నచ్చకపోతే ఓకే. ఓకే, కూల్ కూల్ కూల్, ఐల్ మేనేజ్. బట్ నా బైక్ సర్వీస్కి ఇచ్చాను కదా, ఈవినింగే వస్తుంది. నో, బైక్ వద్దు. గెట్ ఎ కార్. అదే కంఫర్టబుల్గా ఉంటుంది. ఓకే దెన్, at 10 I'll be there. Bye. ఓకే డార్లింగ్, బాయ్. హలో, హాయ్. నేను ట్రాఫిక్ సిగ్నల్లో ఉన్నా. ఏమైంది? నో, నేను అక్కడికే వెళ్తున్నా. అవును, నువ్వు ఎక్కడ ఉన్నావు? సరే, స్టేషన్ బయట ఉండు, నేను వచ్చి పిక్ చేసుకుంటా. ఓకే, బాయ్. ఏ సిగ్నల్ పడింది. ముస్తఫా వెళ్ళు, టైం అయింది. ముస్తఫా వెళ్ళు. ఓకే, నేను మళ్ళీ చేస్తా నీకు, సరేనా? మన టీవీలో ఎవరితో బండ్లు లేవే, అన్నీ బయటికి వెళ్ళాయి. ఇప్పుడు ఏం చేస్తామన్నా? వాడు వచ్చేస్తాను. ప్రస్తుతానికి కావాలంటే నా దగ్గర ఒక బండి ఉంది. బావా, బైక్ ఓకేనా? ఈ సమయంలో మీరు ఆలోచించి ఏం చేయలేరు. నచ్చకపోతే టాక్సీలో పోండి. ఏంటి అన్నా, ఒక్క నిమిషం. లవర్ కదరా, బండి జాగ్రత్తగా ఉంటుందిగా. కార్ లేదు. అలా ఏం కాదన్నా, నాకు చాలా రోజు పరిచయం. సరే, ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. ఈ కాలంలో ఎవరిని నమ్మలేవురా. బైక్ ఓకే అంట. ఓకేనా అన్నా? బైక్ ఓకేనా? సరే మామ, అయితే నేను వెళ్ళి కీస్ తీసుకొస్తాను, మీరు ఇక్కడే ఉండండి, సరేనా? అవసరంగా నెల్లూరు దాకా వెళ్లాల్సి వస్తుంది, లేకపోతే ఈ కారే ఇచ్చుండేవాడిని. ఇదిగోనయ్యా, ఆర్సీ బుక్ ఒరిజినలే, జెరాక్స్ లేదు. ఒకరోజే కదా, భద్రంగా ఉంచుకో. సరే ఉండండి, నేను వెళ్ళి బండి తీసుకొస్తా. బావా, ఆర్సీ బుక్ పత్రం బావా. ఈ బండిలో ఇగ్నిషన్ ప్రాబ్లం ఉంది. ఈ బండికి ఏ తాళం పెట్టినా స్టార్ట్ అవుతుంది. జాగ్రత్త. సరేనా? హలో రీతా,
హలో నేను ఇక్కడే ఉన్నా. బయటే వెయిట్ చేస్తున్నా. నువ్వెక్కడున్నావు? హాయ్ రీతా, ఇక్కడ. హాయ్. హాయ్. ఈ పుత్తడి బొమ్మేనా నా మీద ఎక్కేది? నైస్ ఫిగర్. ఇదే నువ్వు చెప్పిన బైకా? వెళదామా? నాకు హెల్మెట్ లేదా? వెనకాల కూర్చున్న వాళ్ళకి ఎందుకు హెల్మెట్? జస్ట్ ఫర్ ప్రికాషన్స్. నాతో వచ్చేటప్పుడు ఎందుకు ప్రికాషన్స్? వెళ్దామా? ఏంటి చైతి? ఇది నడ్డి రోడే, అందరూ చూస్తున్నారు. చెప్తున్నా పబ్లిక్ చూస్తున్నారమ్మా. పబ్లిక్ అని చెప్తున్నాగా. ఊరుకో. ఏంటి ఈ రోజు ఇలా చేస్తున్నావు? ఏమైంది నీకు? చూడని ఏమంటావు? ఊరుకో. కాసేపు ఊరుకో. సిగ్నల్ అయిపోతున్నారు. కాసేపు సైలెంట్ గా ఉండు. ఎంతకు వేయాలి సార్? 100 రూపీస్. ఊరుకో. పబ్లిక్ అమ్మా, అందరు చూస్తున్నారు. చూడని. ఏంటి చెప్తున్నాగా, వినవాను? ఇదిగో దీన్ని పట్టుకో, బ్యాగ్ లో పోయి. బండి ఒరిజినల్ డాక్యుమెంట్, చాలా జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందా? చూస్తున్నారు. అయితే ఇదిగో. ఎంతకి? 200 రూపీస్కి. మంచిదైంది, వాళ్ళ ప్రేమ ఫైర్ కి బంక్ అంటుకోలేదు. సార్ 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 ప్లీజ్ తీయండి సార్. ఇదిగో వస్తున్నా. నేను చెప్పేది వినండి సార్. సార్ మిమ్మల్ని చెప్పేది నీకే. ఏం పర్లేదు, 5 నిమిషాలు సార్, నా మాట వినండి. 5 నిమిషాలే సార్, చెప్పేది వినండి. ఏం సార్ చెప్తున్నా కానీ వెళ్ళిపోతున్నారు ఇలాగా. సార్ చెప్తే వినరా మీరు? అవును, షాపింగ్ తర్వాత ఏంటి ప్లాను? నన్ను అడిగితే నువ్వే చెప్పు. ఓకే సార్, దాని తర్వాత ఎక్కడికి వెళ్దాం? సార్ 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 సార్, మీ బండిని ఎవరో ఎత్తుకెళ్ళిపోతున్నారు సార్. వాట్? సార్, ఎంట్రన్స్ లో పెట్టిన ఎల్లో కలర్ బైక్ మీదే కదా. ఎవరో ఇద్దరు వచ్చి మీ బైక్ ని తీసుకెళ్తున్నారు సార్. రండి సార్. సెక్యూరిటీని కొట్టేసి తీసుకెళ్ళిపోయారు సార్. ఎవరో ఇద్దరు వచ్చి బండి తీసుకుని వెళ్ళారు సార్. వాట్ ద హెల్? మీరు అసలు ఏం చేస్తూ ఉన్నారు? ఎక్స్క్యూజ్ మీ, ఏం మాట్లాడుతున్నారు మీరు? వాళ్ళిద్దరు ఈయన్ని కొట్టేసి బండి తీసుకుని పారిపోయారు. పోలీస్ కి ఇన్ఫార్మ్ చేశాం. పోలీసుని రానిండి. పోలీసులకా? ఎందుకో ఇది వీళ్ళ రెస్పాన్సిబిలిటీ. మాకు రెస్పాన్సిబిలిటీ ఉన్నందువల్లే బండి లోపల పెట్టమన్నాం. మీ ఇష్టం వచ్చిన చోట వదిలితే మేం బాధ్యులం కాదు. ఇది ఎవరు బండి? ఏందే సార్? ఏం బండి సార్? యమహా RX 135 సార్. బండి నెంబర్ చెప్పండి సార్. AP02H 4937. ఏ కలర్ సార్? ఎల్లో. సెక్యూరిటీ ఆటో బిలు. ఓకే సార్. ఎందుకైనా మంచిది లోకల్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వండి. నేను ఇప్పుడే కంట్రోల్ రూమ్ ఫోన్ చేస్తాను. ప్లాజా కార్ రిపోర్టింగ్ సార్. బైక్ మిస్సింగ్ సార్. AP92H 4937 ఎల్లో కలర్ బైక్ సార్. స్టేషన్ కి వెళ్ళొద్దు. సరే సార్, ఖచ్చితంగా స్టేషన్కి వెళ్ళాలంటారా? అదే సార్, మీరు ఇన్ఫార్మ్ చేశారు కదా. అవును సార్, మీరు లోకల్ స్టేషన్ లో కంప్లైంట్ చేస్తేనే యాక్షన్ తీసుకుంటారు. అది మాత్రమే కాదు, ఇలా రోజు ఎన్నో బండ్లు కనిపించకుండా పోతున్నాయి. వెళ్ళండి సార్, ముందు కంప్లైంట్ ఇవ్వండి. సార్, ఆటో రెడీ సార్. వెళ్ళండి సార్, వెళ్ళండి. స్టేషన్ పక్కనే ఉంది. హలో హలో ముస్తఫా, ఎక్కడున్నావు? చెప్పు బాబా. సెంటర్లో ఉన్నా. ఏమైంది? మావా, అది ఒక చిన్న ప్రాబ్లం అయింది మావా. బైక్ ఎవరు ఎత్తుకెళ్లారా? ఎప్పుడు? నువ్వెక్కడ ఉన్నావు? తర్వాత పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి నేను రీతా ఇప్పుడే బయటికి వస్తున్నాం. ఏ స్టేషన్ రా? సరే, నేను వెంటనే బయలుదేరి వస్తా. ఐ కాంట్ అండర్స్టాండ్ దీపక్. నువ్వెందుకు ఇలా తలదాచుకుంటున్నావు? అయ్యో రీతా, నేను ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసిందే లేదు. ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్. షాజీ ఎక్కడ ఆఫీస్కి వెళ్తుందో అని భయంగా ఉంది. నాకు ఒంట్లో బాగాలేదని ఆఫీస్లో చెప్పి లీవ్ పెట్టాను. జస్ట్ 2 days రీతా, అందులో మంచి సొల్యూషన్ దొరుకుతుంది. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. సో షుడ్ ఐ గో నౌ? దట్స్ వాట్ యు వాంట్?
I'll call you back, Rita. యు లయా, నువ్వు చాలా రోజుల నుంచి నాకు ఫోన్ చేయడం లేదు. ఆల్ అవర్ ప్లాన్స్ గాట్ డూమ్డ్. నువ్వు ఇప్పుడు షాపింగ్కి వెళ్ళు. I'll help you. నేను షాపింగ్ కోసం రాలేదు దీపక్. ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్. ఐ జస్ట్ వాంట్ యూ.